హాయ్. హలో. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సేమియా కేసరి తయారు చేస్తానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు చాలా నచ్చుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. అది కొంచెం హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి యాడ్ చేసేసుకుందాం. అవి కాస్త ఫ్రై అయ్యాక పక్కకు తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే కడాయిలో 1 కప్పు సేమియా కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం. ఇటు అటు రోస్ట్ వచ్చే వరకు బాగా కలిపేసుకోండి. ఈ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సేమ్ అదే కడాయిలో నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో ఫుడ్ కలర్ కానీ మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ ఉంటే అందులో యాడ్ చేసుకోండి. కలర్ మంచిగా కనిపిస్తుంది. అది కాస్త అలా బాయిల్డ్ అవుతున్నప్పుడు యాలకులు కూడా యాడ్ చేసుకుందాం మనం ఇందులోనే. యాలకులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కకు తీసుకున్నాం కదా సేమియాని, అది కూడా యాడ్ చేసుకొని కాస్త ఇటు అటు ఫ్రై కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని తీసాక నెక్స్ట్ 1 కప్పు అంటే మీరు షుగర్ ఎంత తింటే అంత షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని కాస్త దగ్గర పడినివ్వండి. మరీ వాటర్ అంతా అయిపోయేలాగా ఉంచొద్దండి స్టవ్ మీద. జస్ట్ కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసేయండి. అలాగా ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే లాస్ట్లో ఆఫ్ చేయడం వల్ల మనకి దగ్గరికి అవ్వదు. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. అంతేనండి, మన సేమియా కేసరి రెడీ అయిపోయింది. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫుడ్ మైండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.